మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. అయితే మనం ఒక పెద్ద సమస్య రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే నిరుద్యోగం. అది మనందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉద్యోగం అనేది ఈ రోజు చాలా డిమాండ్ గా ఉన్నటువంటి వ్యవస్థ. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తాను, ఆస్తి ఉన్నా కూడా పిల్లనియను అనే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి కోణంలో ఒక వార్త అనేది మనం చదువుకుందాం. అది ఏంటా అంటే దిశ అనే వార్తాపత్రికలో నర్సంపేట మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఒక సంఘటన. మరి ఈ సంఘటన కనుక చూసుకుంటే ఏం జరిగిందా అంటే మెడికల్ కాలేజీలో ఉద్యోగాల దందా. మెడికల్ కాలేజీలో ఉద్యోగాల దందా ఏంటా అంటే నర్సంపేటలో అడ్డదారిలో నియామకాలు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించిన ప్రభుత్వం, నియామకాల్లో లోపించిన పారదర్శకత, గందరగోళంగా ఏజెన్సీ పనితీరు, అబాసపాలవుతున్న అవుట్ సోర్సింగ్ ఉత్తర్వులు, లబోదిబోమంటున్న నిరుద్యోగులు. మరి ఇక్కడ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఈ నియామకాలు అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ అవుట్ సోర్సింగ్ పద్ధతిన జరిగితే ఏం జరిగిందంట అంటే గవర్నమెంట్ ఆర్డర్ కాపీయే మాకు రాలేదు అని చెప్పి ఈ కళాశాల ప్రిన్సిపల్ చెప్తున్నారు. మరి ఆ లోపు క్యాండిడేట్ల యొక్క ఎంపిక జరిగింది. మరి క్యాండిడేట్ల ఎంపికతో పాటుగా క్యాండిడేట్లకు నియామక పత్రాలు, ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ప్రచురించిన వార్త చూసుకోవచ్చు. అయితే ఏంటా అంటే నర్సంపేట్ మెడికల్ కాలేజీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలలో పారదర్శకత లోపించింది, అడ్డదారిలో నియామకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందనే వాదనలు ఉన్నాయి, ఒక్కో పోస్టు 50,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల 18న దాదాపు 30 మంది ఉద్యోగులు నియామక పత్రాలతో మెడికల్ కాలేజీకి వెళ్ళగా అడ్డుకోవడం చర్చాంశనీయమైంది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల కొనసాగింపు జీవో రాకుండా నియామకాలు ఎలా చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా స్థానికేతరులకు నియామక పత్రాలు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఓ ప్రజాప్రతినిధి ఆదేశాలతోనే అభ్యర్థుల నియామక పత్రాలు ఇచ్చినట్లు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం 212 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇవ్వగా నవోదయ ఏజెన్సీ 180 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది. ఆరోపణ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదను ఏజెన్సీని తప్పిస్తూ గణేష్ మ్యాన్ పవర్ సర్వీసెస్ కు ఉద్యోగాల భర్తీ బాధ్యతలు అప్పగించారు. ఏకపక్షంగా కాకుండా జిల్లా నియామక కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా ఏజెన్సీ నిర్వాహకులు నియామక పత్రాలను ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. మరి ఇక్కడ గవర్నమెంట్ నుంచి వెళ్ళి జీవోనే మాకు రాలేదు, మరియు అదేవిధంగా కలెక్టర్ అనుమతి లేకుండా మీరు నియామక పత్రాలు ఎలా ఇస్తారు అని చెప్పి మరి వారు అడగడం అనేది అది న్యాయపరమైన అంశం. మరి అప్పటికే 30 మంది నియామక పత్రాలు తీసుకొని సంబంధిత మెడికల్ కళాశాలకు వెళ్ళారంట. ఆ వెళ్ళిన తరుణంలో మరి ఈ నియామక ప్రక్రియ అనేది ఒక గవర్నమెంట్ ప్రాతిపదికన ప్రోటోకాల్ ప్రకారం జరగలేదు. అసలు మాకు ఆ జీవోనే లేదు, మాకు ఆర్డర్సే లేవు. అలా ఎలా లేకుండా మీకు వాళ్ళు ఇయ్యగా నియామక పత్రం పట్టుకొచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తారు అని చెప్పి అడిగిన వైనం అనేది మనం చూసుకోవచ్చు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఆ సంబంధిత ప్రిన్సిపల్, నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపల్, ఆయన ఏమని పత్రిక ద్వారా తెలియజేశారంటే డాక్టర్ మోహన్ దాస్, ప్రిన్సిపల్ ఆఫ్ మెడికల్ కాలేజ్ నర్సంపేట వైద్య కళాశాలలో ఎలాంటి నియామకాలు ఇటీవల చేపట్టలేదు. ఏజెన్సీ తొందరపడి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేసింది. ప్రభుత్వం నుంచి కొనసాగింపుగా ఎలాంటి ఉత్తర్వులు ఇంకా అందలేదు. ఉత్తర్వులు అందాకే అభ్యర్థులను చేర్చుకుంటాం. అవసరాన్ని బట్టి భర్తీ ప్రక్రియ చేపట్టాలి. అవగాహన సమస్య లోపంతో ఏజెన్సీ ఖాళీల ప్రకటన ఒకేసారి చేసింది. నిబంధనల ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేపడతాం. దయచేసి మిత్రులారా, మీరు తొందరపడి ఎవరికి డబ్బులు ఇచ్చి ఉద్యోగం కోసం ఆశావాహులుగా ఉండి డబ్బులు అనేది మోసపోవద్దు. ప్రథమంగా మీరే ఏదైనా ఉంటే మీకు ఇలాంటివి దృష్టి వచ్చినప్పుడు ఈ ఏజెన్సీనే కాదు, ఎన్నో ఏజెన్సీలు కొన్ని మంచిగా పనులు చేస్తూ అవుట్ సోర్సింగ్ లో పద్ధతిన రిక్రూట్మెంట్ చేస్తూ వారికి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు కల్పింపజేస్తున్నాయి. వాళ్ళు అందరినీ ఉద్దేశించి కాదు, కొన్ని ఏజెన్సీలు ఈ ఉద్యోగం అనే ఆశావాహంతో జనాలకు ఎరవేసి డబ్బులు వసూలు చేసి జెండా ఎత్తిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఏదో కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ప్రతి ఒక్కటి దాని గురించి వివరణాత్మకంగా తెలుసుకున్న తర్వాతనే మీరు డబ్బులు పెట్టండి. వివరణాత్మకంగా తెలిస్తే మాత్రమే దాని గురించి అప్లై చేసి మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని మీకు ఇష్టానుసారంగా మీరు డబ్బులు ఇచ్చి గొడవలు పెట్టుకొని మళ్ళా పోలీస్ స్టేషన్లకు ఎక్కి పంచాయతీలు చేసుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే
మనం చాలా పత్రికల్లో మరియు టీవీల్లో మరియు అదేవిధంగా మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు ఏజెన్సీలు మోసం చేసిన వైనం ఎన్నో ఉన్నాయి. మరి ఇక్కడ కూడా సరే రిక్రూట్మెంట్ జరిగిందంట, దానికి డబ్బులు కూడా కొందరు తీసుకున్నారని చెప్పి పత్రికలో ప్రసిద్ధమైంది. మరి వాళ్ళకు నియామక పత్రాలు కూడా ఇచ్చారట. నియామక పత్రాలు పట్టుకొని ప్రిన్సిపల్ కాలేజ్, ఆ కాలేజ్ యొక్క వైద్య కళాశాల ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే అసలు నాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ జీవోయే లేదు, కలెక్టర్ అనుమతులు లేవు, అసలు మీకు ఎవరిచ్చారో ఆ ఏజెన్సీ వెళ్ళారు కానీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దయచేసి ప్రజలారా చాలా అలర్ట్ గా ఉండాలి. ఈ రోజులు ఎలా అంటే దోచుకోవడంలో ముందున్నాయి. కాబట్టి దయచేసి ఈ విషయంపై కూలంకషంగా ఆలోచించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే మోసపోయి ఉన్నారో, మీరు దయచేసి కలెక్టర్ గారిని కలిసే ప్రయత్నం చేయండి. కలెక్టర్ గారిని కలిసిన తర్వాత వారి యొక్క ఆదేశాల మేరకు దాన్ని సమగ్ర పరిశీలన చేసి మీకు జరగాల్సిన న్యాయాన్ని ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ గా, జిల్లా ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ గా మీకు న్యాయం చేకూరుస్తారు. కాబట్టి దయచేసి ఇలాంటి మోసాలను ఎంటర్టైన్ చేయకండి. దయచేసి మీరు మోసపోకండి, ఇతరులు మోసపోవడానికి అవకాశం ఇవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.